ఇవన్నీ మనం వింటున్నటువంటి అంశమే కదా. రేవంత్ అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చినప్పుడు ఒకలాగా మారిపోయింది అన్న. రేవంత్ అన్న మారిపోయిండు. రేవంత్ అన్నతో పాటు ఈ అంశాలు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని అంశాలను కూడా మార్చేసిండు అన్న రేవంత్ అన్న. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ సొమ్మంత ఎటుపోయింది? ఇవన్నీ మార్పులు జరగడం వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏంది? నష్టమే కదా. ఇప్పుడు నెంబర్ ప్లేట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు, సీఎం రిలీజ్ ఫండ్ ఇచ్చినావు ఇప్పటిదాకా. ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారంలో ఇంకా పెండింగ్లు ఉన్నవాట బిల్లులు. ఆరోగ్యశ్రీ మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం తీసేసినారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా ఇయ్యలే. ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు డిఏలు ఇయ్యలే, బెనిఫిట్స్ ఇయ్యలే, పీఆర్సీలు ఇయ్యలే, అలవెన్స్లు పోలే. రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటిదాకా పెన్షన్లు పోతలేవు. మహిళలకు 2500 ఇయ్యలే, వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ ఇయ్యలే, నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి 4000 రూపాయలు ఇయ్యలే, మహిళలకు స్కూటీలు ఇయ్యలే, మహిళలకు తులాల బంగారం ఇయ్యలే, 200 యూనిట్ల కరెంట్ చక్క వస్తువులు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అకౌంట్లో పడతలేవు. ఇవన్నీ కావా? ఇవన్నిటి కనబడతలేవు ప్రభుత్వానికి. ఎంతసేపు దుబారా ఖర్చు. మంత్రులేమో హైదరాబాద్ నుండి భువనగిరికి పోవడానికి హెలికాప్టర్ వాడతారు, గంటకు 5 లక్షల రూపాయల ఖర్చు. రేవంత్ అన్న ఢిల్లీకి 54 సార్లు పోతాడు. ఎట్లా పోతాడు? ఎవరి పైసలు? రేవంత్ అన్న పైసలు జేబులోకి వెళ్ళి పెట్టుకుంటుండా? గన్మెన్లకు, సెక్యూరిటీకి, వాళ్ళ తిండి తికానా, వాళ్ళ కథ, వాళ్ళ వ్యవహారం, వాళ్ళు తిరగడానికి ప్రోటోకాల్ వెహికల్స్, ఢిల్లీలో తిరగడానికి సెక్యూరిటీకి లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఏడికెళ్ళి తెస్తారు పైసలు? మా పైసలు కాదా? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఇవన్నీ మీరు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వాస్తవాలే మాట్లాడతాం. బాగా చెప్తా, సీఎం టుడే న్యూస్లో వాస్తవాలే మాట్లాడతాం, నిజాలనే తెరపైకి తీసుకొస్తాం ఏది జరిగినా. ఇవన్నీ మార్పుల వల్ల తెలంగాణ సమాజానికి వచ్చినటువంటి లాభం ఏందో చెప్పండి, తర్వాత మనం డిస్కస్ చేద్దాం.